హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై క్రిస్పీగా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చెప్పిన విధంగా ఫిష్ ఫ్రై చేసుకున్నారంటే ముక్క రుచిగా క్రిస్పీగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి లేట్ చేయకోకుండా రెసిపీ ఏంటో వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై తయారు చేయడం కోసం ఒక 8 వరకు చేప ముక్కలను తీసుకున్నానండి. కొంచెం పెద్దగానే ఉన్నాయి. ఈ ముక్కలను నీచు వాసన లేకోకుండా కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని 1కి 4 సార్లు నీట్గా కడుక్కొని తీసుకున్నానండి. చేప ముక్కలన్నీ ఈ విధంగా బాగా కడిగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మసాలా కోసం ఒక బౌల్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, రుచి తగ్గట్లు సాల్టు, అలాగే 1 నిమ్మకాయలో సగం ఉప్పుని ఇలా మొత్తం నిమ్మరసాన్ని అయితే పిండుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నూనెని అలాగే కొంచెంగా నీళ్ళు పోసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ ఉప్పు కారం సరిపోయినా లేదు ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ కూడా వేస్తున్నాను. వేసుకున్నాక ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలా అంతా చేప ముక్కలలోకి వేసుకోవాలి. మసాలా అంతా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో ఈ ముక్కలకు మసాలా అంతా బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఒక్కొక్క చేప ముక్కకు మసాలాలు బాగా పట్టించుకోవాలండి. చేప ముక్కలకు ఈ విధంగా మసాలా అయితే బాగా పట్టించుకోవాలండి. ఎక్కడ గ్యాప్ లేకోకుండా అంత బాగా నీట్గా పట్టించుకోవాలి. ఇలా మొత్తం పీసెస్కి అంతా మసాలా అయితే పట్టించుకున్న తర్వాత ఒక అర్ధగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక అరగంట తర్వాత ఫిష్ ముక్కలను ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టేశానండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. ఫిష్ ముక్కలను ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. ప్యాన్లోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడవగానే ఒక్కొక్క ముక్క తీసుకొని ప్యాన్లోకి పెట్టుకోవాలి. ఎక్కువ పీసెస్లు అయితే పెట్టుకోవద్దండి. నేను ఇక్కడ 3 వరకు మాత్రమే పెట్టుకుంటున్నాను. ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఇవి తిప్పేటప్పుడు విరిగిపోతాయండి. కాబట్టి ప్యాన్లో కొన్ని వరకు మాత్రమే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. మీరు ఎప్పుడైనా ఫిష్ ఫ్రై చేయాలనుకుంటే చేప ముక్కలను ఫ్రై చేసేటప్పుడు పైన మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి. ఒకవేళ మూత పెట్టి ఫ్రై చేసుకున్నారంటే ఆవిరంతా లోపలే ఉండిపోయి ఆ ముక్కలు మెత్తగా అయిపోతాయి తప్ప క్రిస్పీగా రావన్నమాట. కాబట్టి మూత లేకుండానే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి, మంచి రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత మరోవైపు కూడా తిప్పుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా మంచిగా కుక్ అయిపోయి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇదే విధంగానే మిగతా పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. మిగతా పీసెస్ కూడా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ మళ్ళీ నూనె అయితే వేసుకోలేదండి. ముందే ఎక్కువగానే వేసుకున్నాను కాబట్టి మళ్ళీ వేయలేదు. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని చేప ముక్కలను బాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోయినాయంటే అంత టేస్ట్ బాగుండవండి. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొనైనా చేప ముక్కలను బాగా 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని మొత్తం పీసెస్లన్నీ ఫ్రై చేసుకొని మీకు చూపిస్తాను. ఇలా మొత్తం పీసెస్లన్నీ ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నానండి. పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.